హిందువుల ఆరాధ్య దైవంగా భావించే తిరుమలలో ఆనాడు జగన్ చేసిన పనుల వల్లే రాష్ట్రంలో ఈ అరిష్టాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక శివాలయం వద్ద మీడియా సమావేశంలో నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రజాప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంలో వారం రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడలేని మూర్ఖుడన్నారు. హిందువులు ఏ కార్యక్రమం చేసినా భార్యాభర్తలు కలిసి చేయటం జరుగుతుందని, కానీ తిరుమల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఒక్కరే పట్టుబట్టలు సమర్పించేవారని, అక్కడే సగం పవిత్రతను దెబ్బతీశారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని నాస్తికులకు ఇచ్చి తిరుమల దేవస్థానం భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును కలిపి ప్రసాదం తయారు చేస్తున్నారని, చంద్రబాబు అన్ని రిపోర్టులు తెచ్చుకునే తిరుమల లడ్డు అపవిత్రతకు గురైందని తెలియచేయడం జరిగిందన్నారు. దీనిపై కూడా వైసీపీ కోర్టుకి వెళ్లడం సిగ్గుచేటని నెహ్రూ ఎద్దేవా చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనడానికి గల కారణం ఏంటంటే ఆథరైజ్డ్ రిపోర్ట్ వచ్చింది ల్యాబొరేటరీస్ నుంచి. ఆ రిపోర్టుని బేస్ చేసుకుని ఇంత అపవిత్రం చేసారు వీళ్ళని చెప్పి చెప్పాల్సి వచ్చిందే తప్పించి ఇదేదో రాజకీయం చేయడం కోసం చేయాల్సిన పని లేదు. ఇంకెప్పుడు రాజకీయం ఎట్టినా మాకు 164 మంది ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు ఉండే ఉన్నటువంటి అక్కడ పరువు ఉన్నటువంటి అంతో ఎంతో పరువు ఉన్నటువంటి నాయకులు బాలినటువంటి వాళ్ళు ఎంతో పారిపోయి బయటకు వచ్చేస్తుంటే అక్కడ ఉండలేక ఇవాళ రాజకీయం చేయాల్సిన పని లేదు, తప్పుడు ఆరోపణలు చెప్పాల్సిన పని అసలు లేదు. అని బేస్డ్ రికార్డు ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మాట్లాడారు ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకున్నాడు. మాట్లాడటమే కాదు, మళ్ళీ ఎవరైతే శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి కర్ణాటక నుంచి ఇచ్చేవాళ్ళో అదే కంపెనీకి మళ్ళీ ఇచ్చి ఇవాళ ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్నాడు. దాన్ని వాళ్ళకే ఇచ్చాడు. శుద్ధమైన ఆవు నెయ్యితోటి ఇవాళ ప్రసాదం తయారవుతుంది. పవిత్రత అన్నది తిరిగి మళ్ళీ ఏర్పడ్డది. ప్రవచనాలు పలికినంతట్లోని వాడు హిందువు అయిపోవడం, భక్తుడు అయిపోవడం అవసరం కోసం నేర్చుకుంటాం.